యోహాను శుభవార్త 18వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభును బందీగా బంధించడాన్ని గమనిస్తున్నాం. నేటి సమాజంలో ఉన్నతమైనటువంటి వారు లేక ఇతరులు నేరాలు చేస్తే వారిని విఐపీసీగా లేక వారికి ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు వారి స్టేటస్ను బట్టి వారి పదవిని బట్టి వ్యవహరించడాన్ని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు జీవితంలో మనం గమనించినట్లయితే జూదులు ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరు చాలా తీవ్రమైనది. వారి కఠిన వైఖరి యేసు ప్రభువుకు మనోవేదన కలిగిస్తూ ఉన్నది. యేసు ప్రభు రారాజు, దేవుని సొంత కుమారుడు అయినప్పటికీ కూడా వారు సహించక ఆయన పట్ల చాలా అవమానమైనటువంటి రీతిలో అమానుషముగా ఆయన పట్ల వ్యవహరించారు. మన జీవితాలలో కూడా ఇలానే ఉండబోతుంది. పారిపోతున్నటువంటి ఓ నేరస్తుని పట్టుకున్నటువంటి రీతిలో వీరి వైఖరి కనపడుతోంది. ఆయన ఎప్పటికీ కూడా పారిపోలేదు, తనకు తానుగా అప్పగించుకొని ఉన్నాడు.